విపక్షాలు పెద్దగా సౌండ్ చేయడం లేదు, కానీ స్వపక్షంలోనే విపక్షం రచ్చ రచ్చ చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ జీవన్ రెడ్డి అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తున్న సంజయ్ కుమార్ మధ్య ఆధిపత్య పోరు అధికార కాంగ్రెస్ పార్టీలో తలనొప్పిగా మారింది. కరోమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లే ఉంది అధిష్టానానికి. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ లో జగిత్యాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి మరోసారి సంజయ్ కుమార్ గెలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి భోగ శ్రావణి పోటీ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలైన జగిత్యాలలో మాత్రం గులాబీ జెండాని గెలిపించారు సంజయ్. అయితే తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సంజయ్ కుమార్ చేరికను కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు, ముఖ్యంగా జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సంజయ్ కుమార్ చేరికపై బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు సీనియర్ కాంగ్రెస్ నేత. హత్య కేసులో సంజయ్ అనుచరుడి పాత్ర ఉందని జీవన్ రెడ్డి రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నిరసనలతో సొంత పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. జగిత్యాల అధికార పార్టీలో ఆధిపత్య పోరు కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. పోలీసుల బదిలీలు, పట్టణంలో ఫ్లెక్సీల విషయంలో కూడా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగిత్యాలలో పర్యటించినప్పుడు జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. మా పని అయిపోయింది, ఇక మీరే ఏలుకోండి అంటూ జీవన్ రెడ్డి నిష్ఠూరంగా మాట్లాడారు. జీవన్ రెడ్డి సమయం వచ్చినప్పుడల్లా గట్టిగానే గొంతెత్తుతుంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ ఘర్షణ రోజురోజుకు పెరుగుతోంది. కొన్నాళ్ల క్రితం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో ఇందిరమ్మ పాత ఇళ్లను కూల్చి అదే స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేని ఆత్మరక్షణలో పడేసేందుకు జీవన్ రెడ్డి ప్రయత్నించారు. బాధితులతో కలిసి పర్యటించినా ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. సీనియర్ సై అంటే సై అంటున్న సంజయ్ కుమార్ రాజకీయంగా తన పట్టు పెంచుకుంటున్నారు. జగిత్యాలలో ఖాళీగా ఉన్న 1800 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. జగిత్యాలలో ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ప్రతిపక్షాల మౌనం. మొదట్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, బీజేపీ నేత భోగ శ్రావణి ఎమ్మెల్యే సంజయ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారంతా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి విపక్షాలతో ఇబ్బంది ఏం లేదు. స్వపక్షంలోని నేతలే ఆయనకు సమస్యగా మారారు. సొంత పార్టీ నాయకులే జగిత్యాలలో విపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ అంతర్గత పోరు జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో కాలమే నిర్ణయించాలి.